మన శ్రీలీల గారి విషయానికి వస్తే యాక్చువల్లీ హీరోయిన్ రష్మిక మందన్ అని అనుకున్నారు ఫస్ట్, తర్వాత శ్రీలీల కాదు ఈ సినిమాలో ఈవిడే నెక్స్ట్ సినిమా డూయింగ్ విత్ వెంకీ కుదుముల. ఆ సినిమాలో ఫస్ట్ ఇట్ వాజ్ రష్మిక, దెన్ ఇట్ గాట్ చేంజ్ టు శ్రీలీల. ఓకే, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే 2 films చేస్తున్నారు ఇప్పుడు. అవును, బ్యాక్ టు బ్యాక్. శ్రీలీల గారు కంటిన్యూస్ ప్రతి నెల ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అసలు ఏ సినిమా చూసినా ఏ హీరో సినిమా కూడా ఆవిడే హీరోయిన్ కాబట్టి షీ ఇస్ వెరీ హ్యాపీ స్టార్. హీరోలు మారుతున్నారు, ఎగ్జాక్ట్లీ సినిమా పేర్లు మారుతున్నాయి, హీరోయిన్ మాత్రం ఒకళ్ళే. ఆవిడ కాన్స్టెంట్. సో ఎలా అనిపించింది తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా హైపర్ కదా. వెరీ హైపర్, వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ లవ్లీ వర్కింగ్ విత్ హర్. అండ్ ఇంకోటి మన తెలుగు అమ్మాయి కాబట్టి వర్కింగ్ వాస్ వెరీ ఈజీ, ఎందుకంటే ఇచ్చే ఆ డైలాగ్స్ కానివ్వండి వెరీ ఫాస్ట్, షీ యూస్ టు లెర్న్ వెరీ ఫాస్ట్ అండ్ ఇమోట్ వెరీ గుడ్. సో ఆల్సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హర్. సెట్ లో ఎక్స్ట్రాడినరీ ఫన్ జనరేట్ చేసేది ఎవరు ఆన్ సెట్స్? శ్రీలీలనా, మీరా, రావు రమేష్ గారా? ఆన్ సెట్ యాక్చువల్లీ ఐ థింక్ లీలా తను కొంచెం హైపర్ ఉంటుంది కాబట్టి తను కొంచెం చేస్తుంది. మేమందరం ఆన్ స్క్రీన్ నేను రమేష్ గారు అందరం ఆన్ స్క్రీన్ యాక్షన్ అనగానే మేమందరం చెల్లిపోతుంటాము. బట్ ఆన్ సెట్ అయితే వెరీ లైవ్లీ జోష్ మాత్రం లీలా. ఓకే, మీరు ఎక్కువ ఇంప్రొవైజేషన్స్ చేస్తూ ఉంటారు అట్లా సీన్ చెప్పగానే, సో కెమెరా ముందు వెళ్ళగానే. సో శ్రీలీల ఎంతవరకు మీకు ఈక్వల్గా? డెఫినెట్, అంటే అదే తనకి మన భాష వచ్చు కాబట్టి మేము ఏమన్నా స్పాట్ ఏమైనా అంటే ఫ్లోలో అంటే యాక్టింగ్ అప్పుడు ఏమన్నా స్పాంటనియస్ చెప్తే షీ యూస్ వస్తుంది లైక్ రైట్ స్పాంటనియస్లీ. అంటే ఎంతైనా భాష రాకుంటే మనం ఫ్లోలో చెప్తే వాళ్ళకి అర్థం కాదు హౌ టు రియాక్ట్ అనేది. సో ఎంతైనా కొంచెం అది ఏమంటారు టఫ్ ఉంటుంది. సో భాష వచ్చు కాబట్టి ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అంటే ఏమన్నా స్పాట్లో ఇంటరాక్ట్ అయినా షీ యూస్ టు ఆల్సో లైక్ ఏమంటారు రెసిప్రొకేట్ దానికి ఫాస్ట్గా. సో అలా ఇట్ వాస్ వెరీ ఈజీ. సో రిలీజ్ అయిన సాంగ్స్ లో కానివ్వండి, పోస్టర్స్ అవి చూస్తుంటే మీ ఇద్దరి పేరు ఇంకొక హిట్ పేరు దొరికేసింది టాలీవుడ్ ఇండస్ట్రీకి అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక సినిమా కూడా చేస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది మీ ఇద్దరి కాంబినేషన్? అంటే ఇప్పుడు హీరోయిన్స్ ఎవరు లేక ఉన్నదే 2-3. దాంట్లో అందరూ ఇప్పుడు బాలీవుడ్ అని వెళ్ళిపోతున్నారు. సో ఇంకా నా నెక్స్ట్ సినిమా కూడా ఇంకా ఈవిడ యాప్ట్ అని మా డైరెక్టర్ ఫీల్ అయ్యి ఇంకా took her. And it's nice to work with her like back to back also. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్లీ బాగా ఉంటుందని మా అందరి ఫీలింగ్. సో ఒక హిట్ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా కూడా ఇట్స్ గుడ్ ఓన్లీ కదా అని.